నాగబాబు గారు కళ్ళగంటున్నాడు, అంతకు మించేం లేదు. కళ్ళగంటం ఆయనకు సరదా అనుకుంటాను. నాగబాబు గారు బాగా కలలు కనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అర్ధంతరంగా ఎమ్మెల్సీ అయిపోయాడు కదా తమ్ముడు వల్ల. అందువల్ల అందరూ కూడా ఎవరు అధికారంలోకి రారు, మేమే 30 సంవత్సరాలు ఉంటాం, మేమే 20 సంవత్సరాలు ఉంటాం అనేటువంటి కలలు నాగబాబు గారు కంటున్నారు. ఆ కలలన్నీ కూడా కలలవుతాయి. ఆయనే తెలుసుకుంటాడు. రాబోయే కాలం ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలా నిస్వార్థ జీవి, ప్రజల కోసం పోరాడతాడు అని బిల్డప్ ఇచ్చారు. నీకు ఎమ్మెల్సీ గానే అర్థమైపోయింది ఆయన ప్రజల కోసం పోరాడే మనిషి కాదని, కుటుంబం కోసం పోరాడే మనిషి అని. కాబట్టి బండారం బయటపడిపోతుంది, ప్రజలు గమనిస్తున్నారు. అదేనండి, చంద్రబాబు టైపే. చంద్రబాబు వెన్నుపోటు కాదు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట, అక్కర తీరిన తర్వాత ఒక మాట, అది రేవు దాటిన తర్వాత తెప్పదగలేయటం. నాకు తెలియకూడదు, నాకేం సంబంధం లేదు. కానీ ఆ వర్మ గారు తెలుగుదేశం అయినాగా ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచినట్టున్నాడు. అక్కడ గెలిచాడా? ఎప్పుడో గెలిచాడు ఒకసారి. అయ్యా నాకు తెలియకూడతానండి పవన్ కళ్యాణ్ గారు. ఏమండో నాగబాబు గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా. నేను అప్పుడు చూసా, ఎలక్షన్ అప్పుడు బిజీగా మొన్న కూడా చూసా. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతులు చేసి నన్ను గెలిపించే బాధ్యత నీదే అన్నాడా లేదా? ఇవాళేమో వాడెవడు వీడెవడు మేమే గెలిచాం. ఏందా విర్రవేగటం నాకు అర్థం కాలా. అప్పుడేమో ఆయన సీట్లు త్యాగం చేసినందుకు నువ్వే మమ్మల్ని గెలిపించాలని ఎన్నికలకు ముందు నాటకం ఆడారు. ఎన్నికలు అయిపోయింది, వర్మ నీ కర్మ పావాయా ఏందయా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారే. ఇదే కదా రేవు దాటిన తర్వాత తెప్ప తగలేటువంటి. కొద్ది గౌరవించడాయా బాబు. వర్మ మీకే చేశాడు కదా, మాకేం చేయలేదుగా. వర్మను కనీసం గౌరవించండి. ఇవ్వకపోతే ఇవ్వపోయారు. మిమ్మల్ని కాదని చంద్రబాబు ఏమి వర్మకు పదవిస్తాడని నేను అనుకోవడంలా. వర్మ ఎడారే, దానిలో ఏమి సందేహం లేదు. కాకపోతే గౌరవం ఇవ్వండి. వర్మదేముంది, వాళ్ళదేముంది, వీళ్ళదేముంది అని విర్రవేక్క మాకండి. అది పిఠాపురం మీ అడ్డా అనుకుంటున్నారు. పిఠాపురంలో మొదటిసారి గెలిచారు, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి లాగాను, రాజశేఖర రెడ్డి గారి గారు కంటిన్యూగా గెలిచినటువంటి నియోజకవర్గం కాదని కూడా మనం చేస్తున్నా. కనీసం చంద్రబాబు లాగా కుప్పంలో గెలవాలా మీరు? వరుసనే ఒకసారి గెలిచారు పిఠాపురంలో. ఇక అది మీ అడ్డా అనుకుని అక్కడ ఎవరినైనా సరే మేము తీసేస్తాం, తోసేస్తాం అనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడి గందరగోళంలో పడి మీ కర్మ మీరు అనుభవిస్తారు, వర్మ కాదు. మీ కర్మ అనుభవిస్తారు తర్వాత రాబోయే కాలం. ఆ వర్మకి నాకేం సంబంధం లేదు. ఉన్న సందర్భం కాబట్టి అడిగారు కాబట్టి చెబుతున్నా. ఆయన తెలుగుదేశం, ఆయన మాకేం సంబంధం. అదే ఇప్పుడు నేను చెప్పే కదా.